హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన విజయవాడ ప్రాపర్టీస్. ఈరోజు మనం విజయవాడ మహానగరానికి అతి చేరువలో ఉన్న ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ సిఆర్డిఏ లేఅవుట్ బృందావనం ప్రాజెక్ట్ని చూడబోతున్నాం. మీరు గమనిస్తే ఈ లొకేషన్ చుట్టూ ఇప్పటికే ఇళ్లున్నాయండి. అంటే మీరు ప్లాట్ కొన్న వెంటనే ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, లేదా అద్దెకు ఇచ్చి వెంటనే ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ గురించి చెప్పాలంటే విజయవాడ సిటీ నుంచి కేవలం 11 నుంచి 12 కిలోమీటర్ దూరంలోనే ఉన్నామండి. మనం వెస్ట్ బైపాస్ ఇంటర్చేంజ్లకి కేవలం 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుండి కేవలం 12-13 కిలోమీటర్లే. తర్వాత ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం వల్ల భవిష్యత్తులో ఇక్కడ ప్లాట్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మెయిన్ రోడ్డు స్టేట్ హైవే 236 నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఊరికి ఆనుకొని ఉండడం ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్. ఇక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే బృందావనం ప్రాజెక్ట్ పూర్తిగా సిఆర్డిఏ వెంచర్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కటి సిఆర్డిఏ నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్నారు. ఎంట్రన్స్ గేట్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇక్కడ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటుందండి, కృష్ణా వాటర్లా ఉంటుంది. అండ్ కాంపౌండ్ వాల్స్, ఓపెన్ డ్రైనేజ్ కూడా చాలా దృఢంగా కడుతున్నారు. 40 అడుగులు మరియు 30 అడుగుల విశాలమైన బ్లాక్ టాప్ రోడ్స్ అండి. పిల్లల కోసం అందమైన 2 పార్కులు ఇచ్చారండి. ఇక్కడ పెట్టుబడి ఎందుకు పెట్టాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు ఏంటంటే సూరంపల్లి అంటేనే వేలాది మందికి ఉపాధిని అందించే ఇండస్ట్రియల్ హబ్ అండి. అండ్ మన సైట్కి అతి చేరువలో డిమార్ట్ వేర్ హౌస్ ఉంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎన్డీఆర్ఎఫ్ ఉందండి. మన విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ నుంచే రెస్క్యూ టీం వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎన్ఐడిఎం ఉంది. తర్వాత ఏఎల్ఈఏపి అలీప్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఇక్కడ చుక్కపల్లి కుశలవ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. తర్వాత విద్యా సంస్థలు చాలా ఉన్నాయండి ఇక్కడ. లైక్ ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, లింగాయస్ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, పాలడుగు పార్వతీదేవి కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటి కూడా అతి దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు లొకేషన్. చాలామంది విజయవాడకు దగ్గరలో ఇల్లు కట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారికి తక్కువ బడ్జెట్లో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. సో ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండవచ్చు, లేదంటే అద్దెకిచ్చినా కానీ ఇమ్మీడియట్గా రెంటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి స్టార్ట్ అయిపోతుందండి. ఎందుకంటే చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా నివాసం కావాలి కాబట్టి వాళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చేదానికన్నా ఇక్కడ లోకల్లో మనం అద్దెలకి గనక కల్పిస్తే ఇమ్మీడియట్గా ఆక్యుపెన్సీ అనేది వస్తుంది. మన ప్లాట్కి ఇన్కమ్ అనేది కూడా ఒక సోర్స్ వస్తుందని చెప్పేసి ఆశించవచ్చు ఇక్కడ. సో చూసారుగా ఫ్రెండ్స్, మీకు వెంచర్ డెవలప్మెంట్స్ కూడా చకచకా జరుగుతున్నాయి. ఇక్కడ నేల కూడా మంచి నేల, బాగుంటుంది. సో విజయవాడకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మంచి వెంచర్, ఒకసారి వచ్చి విజిట్ చేయమని చెప్పండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. సైట్ విజిట్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన విజయవాడ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.